మీరు గమనించారా? విజయము మన ఆధ్యాత్మిక జీవితాలకు ప్రమాదకరం అవుతుంది. ఇది విరుద్ధాభాసం. దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలే మనలను ఆయన నుండి దూరం చేయవచ్చు. అదే విషయం ఆమోసు కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు జరిగింది. ఆయన సందేశం మనకు ఈ రోజుల్లో ఎంత ప్రాముఖ్యత ఉందో చెప్పడం. ఆమోసు గ్రంథం మతపరమైన అలసత్వం మరియు తప్పుదారి పట్టిన ప్రాధాన్యతల ప్రమాదాల గురించి శక్తివంతమైన హెచ్చరికను ఇస్తుంది. దేవుని ప్రజలు సంపన్నంగా సౌకర్యవంతంగా మారారు, కానీ హృదయాలు చల్లబడిపోయాయి. వారు మతపరమైన ఆచారాలు కొనసాగిస్తూ పేదల పట్ల న్యాయం దయను నిర్లక్ష్యం చేశారు. ఆమోసు వారి దృష్టిని ఆకర్షించేందుకు బలమైన ప్రతీకలు ఉపయోగిస్తాడు. ఆయన సమరియా ధనిక మహిళలను బాషాన్ గేదెలతో పోల్చి విమర్శిస్తాడు. ఆడంబరంగా డిమాండ్ చేస్తూ, పేదలను తమ కింద నలిపేస్తూ, సమాజంలోని ఎలైట్ ఇతరులను దోచుకుంటూ విలాసవంతంగా జీవించారు. తమ మత ఆచరణలు దేవుని సంతోషపెడతాయని అనుకున్నారు. ప్రదర్శనాత్మక ఆరాధనతో దేవుడు ఆకర్షితుడవలేదు. ఆయన ప్రకటించాడు, నేను మీ మతపరమైన పండుగలను ద్వేషిస్తున్నాను, అసహ్యపడుతున్నాను. ఈ మాటను చెవులకు షాక్ ఇచ్చి ఉండాలి. ప్రజలు తమ ఆచారాలు, బలులు చాలా జాగ్రత్తగా పాటించేవారు. కానీ దేవుడు చెబుతున్నాడు, మీ స్తుతి గీతలను కూడా నేను వినను. ఎందుకంటే వారి హృదయాలు ఆయన నుండి దూరంగా ఉన్నాయి. వారి చేతులు అన్యాయంతో మచ్చపడిపోయాయి. ఎండలు, పంటలు పారవడం, వ్యాధులు, ఇంతకీ సైనిక పరాజయాల ద్వారా దేవుడు వారిని పునః హెచ్చరించడానికి యత్నించాడు. ఆయన వారిని తన వైపు తిరిగి రావడానికి అవకాశాన్ని మళ్లీ ఇచ్చారు. తప్పుదారి పట్టిన పిల్లవాడిని సరిదిద్దే ప్రేమతో తల్లిదండ్రుల్లా కష్టాన్ని వారిని తిరిగి తీసుకురావడానికే ఉద్దేశించారు. ప్రతి సంక్షోభం తర్వాత మనం ఆ భయానక పదబంధాన్ని వింటాము, అయినా మీరు నా వద్ద తిరిగి రాలేదు. ప్రజలు ప్రమాదకరమైన అలవాటు పడ్డారు. దేవునితో తమ సంబంధాన్ని వారు వ్యాపార లావాదేవీలా చూశారు. సరైన ఆచారాలు చేయాలి, బలులు తేవాలి, అప్పుడు దేవుడు తప్పనిసరిగా వారిని ఆశీర్వదించాలి. కానీ దేవుడు నిజంగా కోరుకున్నది ఏమిటో, న్యాయం నదిలా ప్రవహించాలి అని వారు మర్చిపోయారు. మరియు నీతి ఎప్పటికీ ఆగని ప్రవాహంలా ఉండాలి. సౌకర్యం నిర్లక్ష్యానికి నెట్టింది. ఆమోసు ఉన్నత వర్గాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తాడు. ఐవరీ మంచాలపై విశ్రాంతి తీసుకుంటూ, ఉత్తమ మాంసాలు తింటూ, గిన్నెల్లో మద్యం తాగుతారు. కానీ వారి విలాసంలో వారు యోసేపు నాశనంపై విచారం చెందలేదు. తమ చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక, నైతిక పతనాన్ని వారు పట్టించుకోలేదు. ఈ హెచ్చరిక ఈ రోజుల్లో చర్చిను ప్రతిధ్వనిస్తుంది. మన సముద్రలో మనం చాలా సౌకర్యవంతంగా, నిర్లక్ష్యంగా మారిపోయాము. మన ఇళ్లతో, కార్లతో, వినోదంతో, ఎన్నో గందరగోళాలతో చుట్టుముట్టబడి అనేక సంఘాలు ఆధ్యాత్మిక నిద్రలోకి జారిపోయాయి. వారు తమ జీవితాల్లో దేవుని ఉద్దేశ్యాలను తెలుసుకునేందుకు ఆధ్యాత్మిక మేల్కొలుపు అత్యవసరం. ఈ రోజుల్లో దేవుని శక్తివంతమైన కార్యాలు విశ్వాసులు హింసను ఎదుర్కొనే దేశాల్లో జరుగుతుండటం గమనించదగిన విషయం. అక్కడ యేసును అనుసరించడం వల్ల వారికి జీవనోపాధి, భద్రత కోల్పోతారు. ఇది యేసు చెప్పిన లోతైన సత్యాన్ని సూచించవచ్చు. నిజంగా ఆత్మలో పేదవారు ధన్యులు. వారిదే దేవుని రాజ్యం. మనకు ఆధారపడేందుకు ఇంకేమీ లేకపోతే మనం నిజంగా ఆయనపై ఆధారపడడం నేర్చుకుంటాము. ఈ కఠినమైన హెచ్చరికల మధ్యలో కూడా పునరుద్ధరణ కోసం దేవుని హృదయం ప్రకాశిస్తుంది. ఈ గ్రంథం పునరుద్ధరణ వాగ్దానంతో ముగుస్తుంది. దేవుని తీర్పు తప్పనిసరిగా రావాల్సి ఉన్న ఆయన వాగ్దానం దావీదు పడిపోయిన గుడారాన్ని పునరుద్ధరించి తన ప్రజలను తిరిగి వారి భూమికి తీసుకెళ్లడం. ఆయన కొత్త ద్రాక్షారసం కొండల నుండి కారుతూ వస్తుందని, తన ప్రజలు బలంగా నాటబడతారని, ఇకపై ఎప్పటికీ పెళ్లగించబడరని చెబుతాడు. మాటను ఈ రోజుల్లో మనకు ఎలా మాట్లాడుతున్నాయి? మన హృదయాలను మనం తరచుగా పరిశీలిస్తూ సంకేతాలను వెతకాలి. మనం దేవునితో సంబంధం మరిచి మతపరమైన అలవాట్లు మాత్రమే అనుసరిస్తున్నామేమో చూడాలి.
మన సౌకర్యవంతమైన జీవితాల్లో ఆధ్యాత్మిక నిర్లక్ష్య ప్రమాదాన్ని గుర్తించి మనకంటే తక్కువ అదృష్టం కలిగిన వారి పట్ల జాలిని ఉద్దేశపూర్వకంగా పెంపొందించుకోవాలి. నిజమైన ఆరాధన అనేది చర్చిలో జరిగేదానికే పరిమితం కాదు. ఇది మనం ఇతరులను ఎలా ప్రవర్తించామో, న్యాయాన్ని ప్రతిరోజు ఎలా అనుసరించామో కూడా కలిగి ఉంటుంది. మనం కష్టాలను ఎదుర్కొన్నప్పుడు వాటిని దేవుని ప్రేమతో కూడిన సవరణగా గుర్తించాలి. అవి మనలను ఆయన వైపు తిరిగి తీసుకెళ్తాయి. మనం దేవునితో ఉన్న సంబంధాన్ని ఒక లావాదేవీలా చూడాలనే ప్రలోభాన్ని నిరోధించాలి. మతపరమైన విధులను నిర్వర్తించి ప్రతిఫలంగా ఆయన ఆశీర్వాదాలను ఆశించడాన్ని నివారించాలి. ముఖ్యంగా దేవుని తుది పరిష్కార యోజన పునర్నవీకరణ అని తెలుసుకుని మనం ఆశను పట్టుకుని ఉండవచ్చు. ఆమోసు సందేశం మనకు గుర్తు చేస్తుంది, నిజమైన విశ్వాసం మన దేవునితో సంబంధాన్ని, ఇతరులతో ప్రవర్తన రెండింటినీ మారుస్తుంది. నిజమైన సమృద్ధి భౌతిక విజయానికి మాత్రమే పరిమితం కాదు. అది దేవుని ముందు వినయపూర్వకమైన, న్యాయమైన, దయగల హృదయాన్ని కలిగి ఉండడంలో ఉంది. అలాగే ఇతరుల పట్ల కూడా.